హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజైతే నేను మునగాకు పప్పు వేద్దాం అనుకుంటున్నాను. అండ్ మునగాకు పప్పు కోసం ఫస్ట్ అయితే కందిపప్పును మంచిగా కడిగి పెట్టుకోవాలన్నమాట. కడిగి పెట్టిన తర్వాతనైతే అందులో ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ కొంచెం చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2-3 చుక్కలు ఆయిల్ వేసుకొని సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. గ్యాస్ మీద పెట్టి మూత పెట్టేసేయాలి. ఇప్పుడైతే అది ఉడుకుతుందన్నమాట. మూత పెట్టేసి ఒక 50% ఉడకాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే 50% ఉడికింది. అండ్ ఇప్పుడైతే మనం మునగాకు వేసుకుందాం. మునగాకునైతే మంచిగా కడుక్కొని అందులోనైతే వేసేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు మెత్తగా ఉడకాలన్నమాట. అదైతే ఉడికిపోతుంది. అండ్ మునగాకాయ కూరనైతే పప్పు అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, మధ్య మధ్యలో కలుపుకోవాలి, మాడిపోతుంది లేదంటే. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది అనమాట. అండ్ ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. అండ్ బాగా మెత్తగా కావాలంటే మెత్తగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగా ఉడకబెట్టుకున్నా. అండ్ ఇప్పుడైతే పోపు వేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కళ్యామాకు వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని అయితే పోపు అయితే పెట్టేసుకున్నా. అండ్ అంతేనండి, చాలా టేస్టీగా ఉంది. ఇంత ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది పప్పు అయితే. అండ్ మునగాకు తింటే కూడా వంటికి కూడా చాలా మంచిదంట. అండ్ ఇంతేనండి, మునగాకు పప్పు కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి.